సమావేశాల సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ 0 అవర్లో నగరి నియోజకవర్గం నిండ్రా నెత్సం షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రస్తావించారు. నేతమ్స్ ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సుమారు 37 కోట్లు, ఉద్యోగులకు సుమారు 12 కోట్లు బకాయిలు పెట్టారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. గత 4 సంవత్సరాల నుండి ఫ్యాక్టరీ మూతపడి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఫ్యాక్టరీ వేలంకు వచ్చిందని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. నిండ్ర మండలం నగరి కాన్స్టిట్యున్సీలో నెత్తం షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ప్రైవేట్ ఇండస్ట్రీ ఉందండి. అది గత 3 సంవత్సరాలుగా మూతపడిపోయి ఉంది. వాళ్ళు దరిదాపులో 36 కోట్లు రైతులకు కానీ 12 కోట్ల ఎంప్లాయీస్కి కానీ బకాయిలు పెట్టేస్తున్నారు. అది కూడా ఇవాళ ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా వేలం పాటలకు వస్తూ ఉంది. ఖచ్చితంగా మన అడ్మినిస్ట్రేషన్ బాబు గారు మీ ద్వారా రైతులకి కానీ ఎంప్లాయీస్కి కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తాను. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.